వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూర్తి రోషన్ బ్లాగ్స్. ఈరోజు అయితే నా కోసం ఒక గిఫ్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల నుంచి ఇది ఆడుతున్నాను మా హస్బెండ్ దగ్గర. సో ఇప్పుడైతే హస్బెండ్ సర్ప్రైజ్ వల్ల ఒక మంచి రోజు కదా ఈరోజు, రామనవమి. సో ఈరోజు రామ ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు అనమాట. సో ఈరోజు మా ఇంట్లో ఒక గిఫ్ట్ వచ్చింది నా కోసం. ఏమో మీకు చూపెడతాను రండి. ఆ గిఫ్ట్ వల్ల నాకు ఏం హెల్ప్ అయిందంటే నాకు టైం చాలా సేఫ్ అవుతుంది. ఫస్ట్ నాకు చాలా టైంలోనే కిచెన్లోనే సరిపోతుండే. ఇప్పుడు 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour అయ్యే పని హాఫ్ అవర్లోనే అయిపోతుంది. అట్లా ఏమి ఇచ్చారు అంటారా? రాని చూపిస్తాను. రెండు అనుకున్నారా? రండి రండి చూపెట్టాలా? చాలా రోజు నుంచి అడుగుతుండే నేను. 4 బర్నర్లు స్టవ్ అనమాట. బటర్ఫ్లై. ఫస్ట్ 2 స్టవ్ల్లో 2 బర్నర్లో నేను స్టవ్ వాడుతుండే. ఇప్పుడు 4. టైం సరిపోతా ఉండలేదు. ఇప్పుడైతే 4. కరెక్ట్ గా సరిపోయింది కూడా ప్లేస్. ఇదో ఫస్ట్ అయితే ఇది ఉండింది పాతది అయితే కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. బాగా వచ్చింది అనమాట. 4 years అయినా కూడా ఇదో ఈరోజు అయితే వచ్చింది. పాలు పొంగించడానికి స్టార్ట్ చేస్తున్నాం. హ్యాపీగా ఉంది. మా మిస్సెస్ అయితే సాత్విక్ అయితే రిపేర్ చేస్తున్నాడు పైపు. తాగదు మాడుకో తాగదు రిపేర్ చేస్తున్నాడు. ఆన్ చేశారా? చూసారా, అన్ని స్టవ్లు అయితే వదగదగా మండుతా ఉంది. 4 3 పెట్టుకోవచ్చు. ఓకే రండి, పాలు పొంగిచ్చేసింది. స్లిమ్. ఓకేనా, మీరు తీసుకోండి, మీ హాస్టల్లో నెరవేర్చండి, టైం సేవ్ చేసుకోండి కిచెన్లో. లేడీస్ ఎప్పుడు కిచెన్లోనే ఉండిపోతే టైం ఎట్లా సరిపోతుంది? ఫ్యామిలీ కొంచెం ఏమైనా పిల్లలకి చూసుకోవాలా. ఇప్పుడు 1 hourలో ఏది చేసేది వంట 1 half hourలో అయిపోతుంది. నాకు యాక్చువల్లీ చాలా ఇబ్బంది ఏంటంటే జాన్విక్ స్కూల్కి పంపించడము, ఆమెకి ఒక బ్రేక్ఫాస్ట్, ఆయనకి ఒక బ్రేక్ఫాస్ట్ సపరేట్గా చేసి నాకు అసలు టైమే మిగులుతా లేకుండే. ఇప్పుడు సరిపోయింది. నా వీడియోస్ చూస్తానండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరు చాలా వ్యూవర్స్, చాలా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ రామ్ ప్రాణ ప్రతిష్ఠ. బాయ్.